మనల్ని కూడా సైనికులతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక సైనికుడికి ఉండవలసినటువంటి వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నాడు. మీకు యుద్ధం ఉంది అన్నాడు. అయితే మనం చేసే యుద్ధం లోక సంబంధమైనది కాదు అన్నాడు, భౌతికమైనది కాదు అన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. మనకు యుద్ధోపకరణాలు ఉన్నాయి. యుద్ధం చేసేవాళ్ళు సైనికుడు అంటారు. అలా క్రైస్తవుడుగా నువ్వు నేను మనం అందరము కూడా ఎవరు తెలుసా, మనం అంత సైనికులం. కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవుల మధ్య లేనిది ఏంటంటే సైనికుల మధ్య లేనిది ఐక్యత. ఈరోజు ఎక్కడ ఉంది చెప్పండి ఐక్యత? సంఘాల మధ్య ఐక్యత లేదు. ఎలాగో ఫెలోషిప్ల మధ్య ఐక్యత లేదు, సంఘాల మధ్య ఐక్యత లేదు, సంస్థల మధ్య ఐక్యత లేదు. అంత దూరం ఎందుకంటే ఒకే సంఘములో ఉన్న వ్యక్తుల మధ్య ఐక్యత ఉందంటారా ఈరోజు చెప్పండి? ఎక్కడ దాకో ఎందుకు? ఏమండి ఈ సంఘం ఆ సంఘం కాదండి, ఈ ఫెలోషిప్ పాలషిప్ కాదండి, ఈ సంస్థ ఆ సంస్థ అన్ని పక్కన పెడదాం. ఒక సంఘం దగ్గరికి వచ్చి మాట్లాడుకుందాం. మనం ఒక సంఘం దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు ఒక సంఘంలో ఉన్న 50 మంది, ఒక సంఘంలో 100 మంది, ఒక సంఘంలో 150 మంది